కావ్య, ఏంటి మావయ్య? సరే, నాకు వంట పనుంది, ఈ లోపు మీరు గుర్తు చేసుకోండి. సరే ఆగండి, నేను తీసుకొస్తాను. ఎందుకు వస్తాను కావ్య? మనీ కోసం. ఎంత ఇస్తావు? ఇది మమ్మీ ఖర్చులకి. మరిది నా ఖర్చులకి. నోరుంది కదా అని ఎంత పడితే మాట వెళ్ళి మా ధాన్యలక్ష్మి అత్తయ్యతో చెప్తాను. ఆవిడైతే ఏంటి డబ్బులు తీసుకొస్తాను. మరి కారణం అక్క? ఇదిగో. ఇలా అడిగిన వాళ్ళకి ఆయనకు అప్పగించడం మంచిది. కాకపోతే నేరుగా వెళ్ళి అడిగితే చిరాకు పడతారు. తాతయ్య ఎవరినో చదివిస్తానని ఎప్పుడు ఇచ్చిన మాట నిలబడ. అసలు ఇంట్లో వాళ్ళకి ఈ విషయం తెలిస్తే తాతయ్యని అందరూ తప్పు పడతారు. బుర్ర 100 ఆలోచనలతో వేడెక్కిపోయింది. మీ బుర్ర ఎప్పుడు కూల్గా ఉంది కానీ అల్లో ఉన్న వేడంతా దిగిపోయి రిలాక్స్ అవుతారు. ఎందుకలా కసురుకుంటారు? కళ్ళ మీద అసలు నా మొహం అంతా కోపమే ఉంటుంది. అయితే ఏంటి? ఒక కాఫీ తాగమన్నా వేస్ట్ అయిపోదా? మీరు వద్దంటే దీన్ని ఎవరు తాగుతారేంటి? కోట్లేంటి? అసలు ఏం మాట్లాడుతున్నారండి మీరు? చెప్పు, ఏం చేయలేవు కదా? ఉండేవారేమో. ఆయనతో లాభం లేదు. ఎక్కడ తేల్చుకోవాలో అక్కడే తేల్చుకుంటాను. ఇది బరువు కాదు, బాధ్యత. ని దింపుకుని ఎంత హాయిగా ఉన్నారో ఇప్పుడు నాకు అలాగే ఉంది. ఇది తాతయ్య గారి చేతగానితనం, పిరికితనం. మీరు ఎన్ని తనాలనుకున్నా అడగాలనుకున్నాను. వారు 1/2 కిలో ఎండు మిరపకాయలు పచ్చి నాకొద్దయ్యా ఈ సంకెళ్ళు. అసలేం జరిగిందో చెప్పు. 1, 2, 3 దాకా వెళ్లారు. ఇస్తూ పోతే అగ్గిపెట్టెలోంచి అగ్గి పుల్లలు. గిరాల సీతారామయ్య గారు ఆయన స్నేహితుడికి 100 కోట్లకు షూరిటీ పెట్టారు. మా వాటా మేము రాబట్టుకుంటాం. కోర్టుకి వెళ్ళి తీరతాం.